పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జి రామరాజు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పలు సమస్యలపై ప్రజలు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి వాటిని తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులు రామరాజును ఆదేశించారు. అనంతరం రామరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అటు కొబ్బరికాయ కొట్టించారు. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో కూటమి తరఫున గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమి తరఫున ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కండక్ట్ చేసి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పని మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా అనేకమైన సమస్యల మీద, అనేకమైనటువంటి రైతులు కానీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, మంచినీటి సమస్య కానీ ఎక్కువగా ఈ నియోజకవర్గంలో రిప్రజెంటేషన్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పని, తొందరగా పరిష్కారం అయ్యే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పని కూటమి తరఫున కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.